యోని ద్వారం అనేది లూజ్గా అయినప్పుడు చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామందికి మనం అడ్వైస్ చేయరు, కన్వెన్షనల్గా డాక్టర్స్ కానీ మన సొసైటీలో కానీ ప్రాక్టీస్ లేదు. అది మెడికల్గా అంటే వితౌట్ సర్జరీ రెండు రకాలుగా మనం కరెక్ట్ చేయొచ్చు. బాగా లాక్సిటీ ఉంది, మోర్ దెన్ 4 fingers కనుక అడ్మినిస్ట్రేట్ అయితే మాత్రం. లేజర్ తీసుకునే ముందు తీసుకున్న తర్వాత ఏమైనా జాగ్రత్తలు ఫాలో అయ్యేది ఉంటుందా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకూరి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. సో మనకేంటంటే చాలామంది నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు, లేదు కొందరికి సిజేరియన్ అయినా కానీ కింద వైచన అనేది ల్యాక్స్గా అంటే లూజ్గా అవ్వడము, ఎస్పెషలీ మల్టిపుల్ డెలివరీస్ లేదంటే మల్టిపుల్ అబోర్షన్స్ అయ్యి యోని ద్వారం అనేది లూజ్గా అయినప్పుడు చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు మనతో పాటు డాక్టర్ హరికిరణ్ గారు ఉన్నారు. ఈజ్ అ వెల్ నోన్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ సర్జన్ ఇన్ ద సిటీ. సో వెల్కమ్ అండి డాక్టర్ హరి గారు. సో మాకేంటంటే చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కొందరికి ఏంటంటే దగ్గిన తుమ్మిన యూరిన్ పడుతుంది అని, అదొక సెపరేట్ ఎంటిటీ. అండ్ హస్బెండ్ మధ్యలో అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అనేది, దానికి అంటే ఆప్షన్స్ ఏవేవి అవైలబుల్ ఉన్నాయో కొంచెం చెప్తారా? సో నార్మల్ వెజనల్ డెలివరీస్ తర్వాత న్యాచురల్గా మల్టిపుల్ డెలివరీస్ మీరు చెప్పినట్టు పెరినల్ మజిల్స్ అనేది కొంచెం లాక్స్ ఉంటాయి. మనకు కన్వెన్షనల్గా వీఆర్ నాట్ టాట్, మనకు తెలియదంటే కేగిల్స్ ఎక్సర్సైజ్ అనేది మనం చాలామందికి మనం అడ్వైస్ చేయరు, కన్వెన్షనల్గా డాక్టర్స్ కానీ మన సొసైటీలో కానీ ప్రాక్టీస్ లేదు. అది సో కరెక్ట్ కనుక ఆ పెరినల్ మజిల్ స్ట్రెంగ్తనింగ్ చేస్తే మనకు చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేది తక్కువ ఉంటాయి. బట్ ఆల్రెడీ ఒకసారి కనుక కంప్లీట్ లాక్సిటీ ఉన్నప్పుడు మాత్రం దాన్ని మెడికల్గా అంటే వితౌట్ సర్జరీ రెండు రకాలుగా మనం కరెక్ట్ చేయొచ్చు. మినిమల్ లాక్సిటీ ఉన్నప్పుడు మాత్రం మనం వీ కెన్ ట్రై లేజర్ డివైజెస్. అందులో 1417 nm నానోమీటర్ లైట్లో చేసే లేజరు, తర్వాత ఫ్రాక్షన్ లేజర్స్ వాడతాము. దీంతో పాటు వజనల్ హైఫూ అని ఉంటుంది, అది కూడా మజిల్ టైట్ చేయడానికి వర్క్ చేస్తుంది. ఇది యూజువల్గా ఒక 4 to 5 sessions ఇన్ గ్యాప్ ఆఫ్ 2 to 3 weeks, మంత్కి ఒక 1-2 sessions చేసుకోవచ్చు. ఇది 3 monthsలో చేసినప్పుడు మనకు దీంతో కొన్నిసార్లు మినిమల్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కూడా మనకు కరెక్ట్ అవుతుంది, అంటే యూరిన్ లీక్ ఉన్నా కూడా అది కూడా కరెక్ట్ అవుతుంది. బట్ ఇది మినిమల్ అంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే వర్క్ చేస్తాయి. సివియర్ లాక్సిటీ ఉన్నప్పుడు మనం బాగా లాక్సిటీ ఉంది, మోర్ దెన్ 4 fingers కనుక అడ్మినిస్ట్రేట్ అయితే మాత్రం జనరల్గా ఈ లేజర్స్ అనేది అంత ఎఫెక్టివ్ ఉండవు. వాళ్ళల్లో మనం వీ కెన్ డూ రిపేర్ వర్క్స్ అంటాం. ఆ మజిల్ ఏదైతే మజిల్ డ్యామేజ్ అయిందో పెరినియల్ మజిల్స్ని మళ్ళీ మనం పెరినియోగ్రఫీ అని రిపేర్ చేస్తాం. ఇంటర్నల్గా వజనల్ మ్యూకోజా టైట్ ఉంటుంది, అది పైన కింద షెల్ఫ్లో కింద సైడ్ని మనం మళ్ళీ ప్లైకేట్ చేస్తాం. మినిమల్ స్కారింగ్తోని ఏదైతే ల్యాక్స్ ఉన్న మజిల్ని మళ్ళీ మనం టైట్ చేసేసి మ్యూకోజం కూడా టైట్ చేసినప్పుడు మళ్ళీ మనకు వాళ్ళకి ప్రీ డెలివరీ స్టేటస్కి ఆల్మోస్ట్ మ్యాచింగ్గా మనం దాన్ని వజనల్ కెనాల్ని మనం రెడ్యూస్ చేయగలుగుతాం. లేజర్ థెరపీ అంటాం కదా, అది అంటే ఎన్ని సిట్టింగ్స్ అవసరం పడుతుంది? అండ్ లేజర్ తీసుకునే ముందు తీసుకున్న తర్వాత ఏమైనా జాగ్రత్తలు ఫాలో అయ్యేది ఉంటుందా? యూజువల్గా ఇది ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్, చేసి వెంటనే చేసుకుని వెళ్ళిపోవచ్చు. కాంప్లికేషన్స్ అలాంటివి ఏముండవు వీటితోని. ఒక 2-3 days ఆఫ్ అబ్స్టెన్స్ అవసరం, ఎందుకంటే మినిమల్ షెడ్డింగ్ ఉంటుంది, మ్యూకోజల్ షెడ్డింగ్ ఉంటుంది. క్రీమ్స్ కానీ అట్లా ఏమి అడ్వైస్ చేయము. అంటే ప్రొసీజర్ చేసిన తర్వాత ఒక 2 నుంచి 3 రోజులు గ్యాప్, అంటే కలవకుండా గ్యాప్ తీసుకోవాలి. చేయకముందు వీ నీడ్ టు రూల్ అవుట్ ఎనీ ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జ్ కానీ ఆర్ ఎనీ అదర్ వజనల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకుంటాము. యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు జనరల్గా వీ అవాయిడ్ దీస్ ప్రొసీజర్స్. అది ఒక్కసారి అంతా క్లియర్గా ఉందన్నప్పుడు మాత్రం వీ కెన్ సేఫ్లీ డూ దిస్ ప్రొసీజర్. ఒక్కసారి ఎవాల్యుయేట్ చేసి మనకు దాంతో యూజ్ ఉంది అన్నప్పుడు మాత్రమే మనం వీళ్ళు సజెస్ట్ లేజర్ ప్రొసీజర్స్. ఇవి 5 to 6 sessions పడతాయి. మనకు 40-50% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కొంతమందిలో మళ్ళీ ఇయర్కి ఒకసారి అట్లా once or twice మళ్ళీ టాప్అప్ చెప్తాం, అంటే మళ్ళీ ఆ లాక్సిటీ మళ్ళీ క్రియేట్ అవుతుంది కాబట్టి కొంత రీటైట్నింగ్ కోసం చెప్తాం. కాంబినేషన్ ఆఫ్ దీస్ లేజర్స్ అండ్ హైఫూ ఆర్ గివింగ్ ఎ బెటర్ రిజల్ట్స్. సింగిల్ ఒకటే డివైస్తోని మనం కంటే ఈ హైఫూ చేయడము ప్లస్ 2 చేయడం వల్ల రిజల్ట్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ సెషన్స్ మనం తగ్గించవచ్చు. అంటే యూజువల్గా ఆన్ అన్ యావరేజ్ ఒక 5 to 6 settings అయితే ట్రై చేస్తాం. సో అప్పటికి అంతగా రిజల్ట్ లేదు అన్నప్పుడు అప్పుడు మీరు సర్జికల్ మెథడ్కి స్విచ్ ఓవర్ అవుతారా? డిపెండ్స్, అంటే మనం చాలా మందిలో మన ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఫస్ట్ కనుక లాక్సిటీ కనుక చాలా సివియర్ ఉంటే
మనము ఈ మెడికల్ థెరపీని వేస్ట్ చేయడం, మనం టైం వేస్ట్ అవుతుంది దాంతో మనం డైరెక్ట్గా సర్జికల్ ప్రొసీజర్ సజెస్ట్ చేస్తాము. అండ్ మల్టిపుల్ టైమ్స్ రానేళ్ళు వాళ్ళు దూరం నుంచి వస్తారు, మేము రాలేము అన్న వాళ్ళలో కూడా ఈ సింపుల్ సర్జికల్ ప్రొసీజర్తో అయిపోతుంది. ఇది కూడా డే కేర్ ప్రొసీజర్ చేసి మళ్ళీ సేమ్ ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం. బట్ దీని తర్వాత ఒక 2 weeks వరకు కలవకుండా ఉండాలి, అబ్స్టినెన్స్ ఉండాల్సి వస్తుంది దీంతో, సెక్షువల్ అబ్స్టినెన్స్. అదర్వైజ్ ప్లెయిన్ ఒక 4-5 days ఆఫ్ మెడికేషన్స్ ఇస్తాము. మేజర్ కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు దీంట్లో కూడా. ఇంకోటి ఏంటంటే మనకు సర్జికల్ కరెక్షన్ కానీ లైక్ లేజర్ కరెక్షన్కి కానీ వెళ్ళినప్పుడు అంటే అది పర్మనెంట్గా అలాగే ఉండిపోతుందా, లేకపోతే మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా లాక్సిసిటీ మళ్ళీ లూజ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? జనరల్గా నార్మల్ డెలివరీస్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ డెలివరీస్ కనుక ప్లాన్ చేయకపోతే మళ్ళీ అంత కెనాల్ మళ్ళీ హెడ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండదు. బట్ మినిమల్ కొంచెం విత్ ద వేర్ అండ్ టేర్ ఉంటుంది కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దేర్ మైట్ బి అ బిట్ ఆఫ్ లాక్సిటీ. బట్ డెఫినెట్లీ ఆ మజిల్ టైటింగ్ చేస్తాం కాబట్టి ప్రీవియస్గా సర్జరీ ముందున్నంత లాక్సిటీ మాత్రం ఎప్పటికీ రాదు. సో చూసారు కదండి, మనం ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా తెలుసుకున్నాము. అంటే యోని ద్వారం లూజ్ అయినంత మాత్రాన మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. లేజర్ థెరపీ ఎవరికి అవసరమో, సర్జికల్ థెరపీ ఎవరికి అవసరమో అనేది మేము చెక్ చేశాక అప్పుడు ఇంటర్నల్ చెకప్ చేసి డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ బోత్ ద ప్రొసీజర్స్ అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ అండి హరి గారు ఫర్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్.